అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 7వ వచనము. మై హార్ట్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్ ఓ గాడ్, మై హార్ట్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్, ఐ విల్ సింగ్ అండ్ మేక్ మ్యూజిక్. Psalms chapter 57 verse 7. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నాకిప్పుడు ఏ భయము లేదు, నేను పాడుతాను స్తుతించుతాను అని. ఈరోజు ఎంతోమంది హృదయంలో భయము, కలవరము, అనిశ్చితము ఉన్నది. భవిష్యత్తును గూర్చినటువంటి దిగులుతో జీవిస్తున్నారు. అయితే విశ్వాసులని చెప్పుకుంటున్నటువంటి మనము ధైర్యముతో జీవించాలి. కలవరపడద్దండి, దిగులు పడద్దు. ఈ కీర్తన పాడుచున్నప్పుడు దావీదు యొక్క స్థితి ఏమిటో తెలుసా? సౌలు దావీదును తరుముతూ ఉంటే ప్రాణభయముతో దావీదు ఒక పట్టణానికి పారిపోయి జీవిస్తున్నాడు. అయితే అక్కడ వారు కూడా దావీదు ఇక్కడే గజాలో నివసిస్తున్నాడు అని చెప్పి దావీదును గురించినటువంటి సమాచారము సౌలుకు అందచేస్తే, అది తెలిసినటువంటి దావీదు అక్కడి నుండి కూడా పారిపోయి ఒక గృహలో తలదాచుకున్నాడు. ఆ గుహ పేరు అబ్దుల్లామా గృహ. ఈ లోకంలో చాలాసార్లు మనము నమ్మిన వారు మనల్ని మోసం చేస్తుంటారు. వారి స్వలాభం కోసం, వారి భవిష్యత్తు కోసము మనల్ని బలి చేస్తుంటారు. దావీదును కూడా అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులు కొంతమంది అలానే మోసం చేశారండి. అయితే దావీదు ఏదో గుహలో ఉన్నందుకు ఇక్కడికి ఎవరూ రారు అనే ఉద్దేశంతోనో, నేనే సేపు అనే ఆలోచనతోనో నా హృదయం నిబ్బరముగా ఉంది అని అనడం లేదు. నేను సంతోషంగా ఉన్నాను అని అనడం లేదు. దేవుడు అతనికి రక్షణకర్త అయినందుకు, దేవుడు అతనితో పాటు ఉన్నందుకు, అందరూ విడిచినా, అందరూ వదిలివేసిన, మోసం చేసిన దేవుడు మాత్రము విడువక, మోసపరచక దావీదుకు మార్గదర్శి అయినందుకు అతను చెప్తున్నటువంటి మాటలివి. ఈ రోజున కొందరు వారి బ్యాంకులో ఉన్న ధనం చూసి నిర్భయంగా ఉంటారు. వారికి ఉన్న బంధువర్గాన్ని, అధికారం చూసి నిబ్బరంగా ఉంటారు. ఒకానొక రోజున అవి వారి దగ్గర నుండి వెళ్ళిపోతే వారి పరిస్థితి ఏంటండి? అదే ధైర్యము, నిబ్బరము వారిలో ఉంటుందా? అదే కాన్ఫిడెన్స్తో వారు జీవించగలరా? కృంగిపోతారు, భయపడిపోతారు. చేతిలో చిల్లి గవ్వలేదు, ఇప్పుడు నాకు అధికారం లేదని ధైర్యం కోల్పోయి జీవిస్తుంటారు. కానీ సజీవుడైన దేవుని బిడ్డలమైన మనము అలా ఉండకూడదు. ధనము ఉన్నా లేకున్నా, అధికారము ఉన్నా లేకున్నా, బంధువుల సపోర్ట్ ఉన్నా లేకున్నా మనము కాన్ఫిడెంట్గా ఉండాలని. మన బలం ఎవరో తెలుసా? మన ధైర్యము ఎవరో తెలుసా? మన దేవుడే. అందుకే దావీదు కీర్తిస్తున్నాడండి, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయుడిని, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఎవరైతే మనకు హాని చేయాలని అనుకుంటారో, ఏ విపత్తు అయితే మనము ఎదుర్కోవాలని యోచన చేస్తుంటారో, ఏ అవమానము చేస్తుంటారో, మనల్ని దుఃఖ పెట్టాలని అనుకుంటారో, అదే వారిపైకి వస్తుంది. నిరీక్షణ లేని అన్యుల వలె మనము భయపడొద్దు, దుఃఖించవద్దు. వారికంటే ఏ నిరీక్షణ లేదు, కానీ మనకు మన యేసయ్య నిరీక్షణగా ఉన్నాడు. మన తండ్రి మనకు మార్గము చూపిస్తున్నాడు, మన బాధల్లో నెమ్మదిని ఇస్తున్నాడు. మనల్ని ఏ ఆపద చుట్టుకొనకుండా ఆయన కాపాడుతున్నాడండి. పౌలుశీలలు 2 నీరు చెరసాలలో వేసి పండించినప్పుడు వారు కృంగిపోలేదండి, స్తుతించారు, పాటలు పాడుతూ ఆనందించారు. వారు నిబ్బరముగా, ఆ గుండె ధైర్యం ఏంటండి అంటే వారు నమ్మిన సజీవుడైన దేవుడే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, అదే సజీవుడైన దేవుని నమ్ముకున్న నీవు ఎందుకు భయపడుతున్నావు? విశ్వసించిన వాడు కలవరపడడు అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది కదా. యెహోవా కొరకు కనిపెట్టువారు ఎవ్వరు కూడా సిగ్గునొందరు అనే లేఖనములు తెలియజేస్తున్నాయి. ఇంత విలువైన శ్రేష్టమైన మాటలు తెలిసినటువంటి నీవు, వింటున్న నీవు ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసి
నీ చుట్టూ ఉన్న మనుషుల స్వభావాలను చూసి భయపడితే ఎలా చెప్పండి? దావీదుని ఈ లోకపరంగా చూస్తే ఒంటరిగా గుహలో ఉన్నాడు, ఏ సహాయము లేనివారిగా ఉన్నాడు, బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాడండి. అతనే అంటున్నాడు, నేను నిబ్బరంగా ఉన్నాను, నా హృదయం నిబ్బరంగా ఉందని. బహుశా ఈరోజు నీవు అనారోగ్య సమస్యలతో, కుటుంబపరమైన గొడవలతోనూ, ఈ యొక్క వ్యాపార ఉద్యోగపరమైన విషయాల్లోనూ కలవరంగా కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిగా ఉన్నావేమో. అవి నిన్ను ఏమీ చేయలేవు. ఎవరి పన్నాగములో భయభ్రాంతులకు గురి చేసినా వారు నీ దరిదాపులకు కూడా రాలేరు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సహాయం నీకుంది కాబట్టి నిబ్బరం కలిగి జీవించు. స్తుతిగానముల చేత దేవుణ్ణి ఆరాధించు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుర ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, ఈ యొక్క నెలలో మొదటి గురువారంలో మేము అడుగుపెట్టి ఉన్నాము. నెలలో మొదటి దినమున ప్రభువా మేము మీ చెంతకి చేరి ఉన్నాము యేసయ్య. అవును తండ్రి, దావీదు వలె మేము కూడా ప్రభువా మా సమస్యలను బట్టి నిరుత్సాహపడకుండా, కలవరపడకుండా, భయపడకుండా నిర్భయముగా తండ్రి, మీరు మా రక్షకునిగా, మీరు మాకు తోడుగా ఉన్నారని నిర్భయముగా మేము జీవించులాగిన సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాము. ఎవరైతే నిందల పాలవుతున్నారో, భయభ్రాంతికి గురవుతున్నారో ప్రభా, వారికి మీరే ఆదరణకర్తగా ఉండి గొప్ప నిర్భయము నా ప్రభా, గొప్ప మనోధైర్యాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.